సి బెలగల్ మండల పరిధిలోని తుంగభద్ర నదిపై గండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాడతామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం శ్రీహర్ష పిలుపునిచ్చారు. శనివారం ఆయన సి బెలగల్ మండల కేంద్రంతో పాటు సంగాల గ్రామ రైతులతో గండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకతపై చర్చించారు. అనంతరం తుంగభద్ర నది వద్ద గండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా కొడుమూరులోని పుచ్చెరపల్లి సుందరయ్య భవన్లో ప్రజా సంఘాల నాయకులతో సమావేశమై ప్రాజెక్ట్ ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ఒకసారి పర్యవేక్షించి దీన్ని మంచి చెడ్డ చూసుకుందాం అనేసి వచ్చాము. వాస్తవంగా ఇక్కడ ఈ నదిని చూస్తుంటే అసలు చాలా సంతోషంగా, ఇంకో విధంగా మరి ఇన్ని నీళ్లు మేము కాపాడుకోలేక మా పంటలకు కానీ మా తాగునీటికి కానీ ఈ నీళ్ళ నుంచి వృధాగా పోతుందనే బాధ కూడా దీని ద్వారా మేము వ్యక్తం చేయాలనుకుంటున్నాం. అయితే ఈ గుండ్రేవుల ప్రాజెక్టు ఇక్కడ కనపడుతున్న రాక్ సెట్ ఉంది. ఈ రాక్ బెడ్ వల్ల కూడా ఇక్కడే ప్రపోజల్ పెట్టారు గుండ్రేవుల ఒక డ్యామ్ కట్టాలనేసి. ఎందుకంటే న్యాచురల్గానే రాక్ బెడ్ రావడం వల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. వాస్తవంగా ఇది 20 TMCలతో ప్రపోజల్ ఉండింది. ఇది 10 ఏళ్ల నుంచి చాలా బలంగా నానుతున్నదే. ప్రతి ఎలక్షన్ టైంలో ప్రతి నాయకులు మేనిఫెస్టోలోనో లేకపోతే ఎలక్షన్స్ ముందో ఖచ్చితంగా చేస్తామనే వాగ్దానాలు చేయడం జరుగుతుంది తప్ప ఇది కార్యరూపంలోకి అయితే రావడం లేదు. కానీ మేము కర్నూలు ప్రగతి సమితి తరఫున కర్నూలు జిల్లాకు 13.5 లక్షల ఎకరాలకు పంటలకు నీళ్లు రావాలంటే గుండెకాయ లాంటి గుండ్రేవులను మనం అందరం గట్టిగా పట్టుకొని జెండాలు పక్కన పెట్టి ఈ యొక్కనే అజెండాగా మనం అందరం కలిసి చేసుకుంటే ఖచ్చితంగా సాధించుకుంటామనే విశ్వాసం మాకు కలుగుతుంది. నాయకులు కూడా, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఒకసారి ఇక్కడ వచ్చి పర్యటిస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా గట్టిగా తీసుకుంటారనే నమ్మకం కూడా ఉంది. ఇదే భాగంలో నవంబర్ నెలలో మేము ఒక దీక్ష చేయాలనుకుంటున్నాము. ఇది ప్రభుత్వం మీద ఒక అవగాహన తేవడానికి, ప్రభుత్వానికి విన్నపించుకునే ప్రయత్నంగా ఒక పెద్ద స్థాయిలో దీక్ష చేయాలనుకుంటున్నాము. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ పర్యటించి గుండ్రేవుల విలేజ్లో తుంగభద్ర నదిని సందర్శించడం జరిగింది. థ్యాంక్ యూ.